సిఎల్పి సమావేశంలో ఎమ్మెల్యేలకు సీఎం రేవంత్ రెడ్డి వార్నింగ్ ఇచ్చారు. ఇష్టం వచ్చినట్లు మాట్లాడొద్దన్నారు సీఎం రేవంత్ రెడ్డి. మంత్రి పదవి కోరే వాళ్ళు మాట్లాడితే వారికే నష్టమని హెచ్చరించారు ముఖ్యమంత్రి. అలా మాట్లాడితే లాభం కంటే నష్టమే ఎక్కువగా ఉంటుందని, పదవులు ఎవరికి ఇవ్వాలనేది అధిష్టానం చూసుకుంటుందని స్పష్టం చేశారు సీఎం రేవంత్ రెడ్డి. ప్రజాప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని నేతలకు దిశానిర్దేశం చేశారు. ఎన్నో ఏళ్లుగా పరిష్కారం కాని కొన్ని సమస్యలకు తమ ప్రభుత్వం శాశ్వత పరిష్కారం చూపిందని అన్నారు. సన్నబియ్యం పథకం ఒక అద్భుతమని, శాశ్వతంగా గుర్తుండిపోయే పథకమన్నారు. అలాగే భూభారతిని రైతులకు చేరువ చేయాలని ఎమ్మెల్యేలకు ఆదేశాలిచ్చారు. దేశంలోనే ఇందిరమ్మ ఇళ్ల పథకం ఆదర్శంగా నిలిచిందని, క్షేత్రస్థాయిలో నిజమైన లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇల్లు అందాలన్నారు. ఇక కులగణన ద్వారా బందేళ్ల సమస్యకు శాశ్వత పరిష్కారం చూపించామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. విద్య, ఉద్యోగ, రాజకీయాల్లో బలహీన వర్గాలకు 42% రిజర్వేషన్ కల్పించాలని బిల్లులు తీసుకొచ్చామని, ఇదంతా తమ పారదర్శక పాలనకు నిదర్శనమని అన్నారు ముఖ్యమంత్రి. జటిలమైన ఎస్సీ వర్గీకరణ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపించామని చెప్పారు. ఎస్సీ వర్గీకరణ జరిగే వరకు కొత్తగా ఒక్క ఉద్యోగ నోటిఫికేషన్ కూడా ఇవ్వలేదన్నారు. ప్రభుత్వం తన గొప్ప నిర్ణయాలను ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. రేపటి నుంచి జూన్ 2 వరకు ఎమ్మెల్యేలు నియోజకవర్గంలో ప్రతి గ్రామంకి పర్యటించేలా కార్యాచరణ తీసుకోవాలన్నారు. మే 1 నుంచి జూన్ 2 వరకు తాను కూడా ప్రజలతో మమేకం అవ్వడానికి సమయం కేటాయిస్తానని చెప్పారు సీఎం రేవంత్ రెడ్డి. ఇక అలాగే హెచ్సియు భూములపై ప్రతిపక్షం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో అబద్ధపు ప్రచారం చేసింది. ఆ ప్రచారాన్ని ప్రధాని మోదీ నమ్మారన్నారు. నిన్న మొన్నటి వరకు బండి సంజయ్, కిషన్ రెడ్డి తమపై విమర్శలు చేస్తే ఇప్పుడు ఏకంగా ప్రధాని మోదీనే రంగంలోకి దిగారని అన్నారు. ప్రధాని మోదీకి వర్గీకరణ గుదిబండగా, కులగణన మరణ శాసనంగా మారిందన్నారు. దేశంలో తెలంగాణ మోడల్ పై చర్చ జరుగుతోందని, అందుకే తెలంగాణలో కాంగ్రెస్ ని ఇబ్బంది పెట్టాలని బీజేపీ, బీఆర్ఎస్ ఒక్కటయ్యాయన్నారు సీఎం. అది ప్రతిదీ కూడా ప్రజల్లోకి తీసుకువెళ్లేలాగా కార్యాచరణ నిర్ణయించుకోవాలంటూ కూడా ఎమ్మెల్యేలకి దిశానిర్దేశం చేసినట్లుగా తెలుస్తుంది సీఎం రేవంత్ రెడ్డి. లేటెస్ట్ అప్డేట్స్ తెలుసుకుందాము. మా ప్రతినిధి చారి సిద్ధంగా ఉన్నారు. చారి, ఏంటి వార్నింగ్ ఇవ్వడంతో పాటు చాలా అంశాలకు సంబంధించిన దిశానిర్దేశం కూడా చేసినట్లుగా తెలుస్తోంది సీఎం రేవంత్ రెడ్డి. సో ఏంటి వాటి గురించి డీటెయిల్ గా చెప్తారా? సిఎల్పి సమావేశంలో ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డికి సీఎం రేవంత్ రెడ్డి క్లాస్ ఇచ్చారు. మంత్రివర్గ విస్తరణకు సంబంధించినటువంటి అంశంలో చామల కిరణ్ రెడ్డి రోజుకొక ఎమ్మెల్యేని మంత్రిని చేస్తున్నారు. ఇది మంచి పద్ధతి కాదు. పార్టీ ఒక నిర్ణయం తీసుకుంటుంది. పార్టీ తీసుకున్నటువంటి నిర్ణయం ప్రకారమే, అధిష్టానం తీసుకున్నటువంటి నిర్ణయం మేరకు మంత్రులు అయితే తప్పితే రోజుకొకరిని నువ్వు మంత్రిని చేయాల్సినటువంటి అవసరం లేదనేటువంటి అంశాన్ని చాలా సీరియస్ గా, నిక్కచ్చిగా సీఎం రేవంత్ రెడ్డి చామల కిరణ్ కుమార్ రెడ్డికి ఓ రకంగా చెప్పాలంటే క్లాస్ ఇచ్చారు. మంత్రులు ఎవరు అనేది అధిష్టానం ఇప్పటికే కసరత్తు చేసింది. కేబినెట్ విస్తరణకు సంబంధించి అధిష్టానమే ఫైనల్ నిర్ణయం తీసుకోబోతుంది. అది ఎప్పుడు ఏంటి అనేది ఏ క్షణంలోనైనా అధిష్టానం నిర్ణయం తీసుకుంటుంది. అలాంటి సందర్భాల్లో రోజుకొకరిని మంత్రిగా ప్రకటిస్తూ ఈ కన్ఫ్యూజన్ క్రియేట్ చేయడము పార్టీకి నష్టం చేయడమే తప్పితే మరొకటి కాదు అనేటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి చాలా సీరియస్ గా ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డికి చెప్పారు. ఇంకోసారి మంత్రివర్గ విస్తరణకు సంబంధించినటువంటి వ్యవహారం కావచ్చు, ఎవరు మంత్రులు కావాలనుకుంటున్నటువంటి వాళ్ళు కావచ్చు, నాకే మంత్రి పదవి కావాలని కోరుకునేటువంటి వాళ్ళు కావచ్చు, ఎవరైనా సరే చాలా పద్ధతిగా ఉంటేనే పార్టీకి మీకు మంచిది తప్పితే కేబినెట్ లో నాకు బెడ్తొస్తుంది, కేబినెట్ లో నాకు మంత్రి పదవి ఇవ్వాలని మీరు బయట ప్రచారం చేసుకుంటే, మీరు ఎంత ప్రచారం చేసుకుంటే మీకే నష్టం, అది పార్టీకి నష్టం. పార్టీ కంటే ఎక్కువ మీకు వ్యక్తిగతంగా నష్టం అవుతుందనేటువంటి అంశాన్ని సీఎం చాలా ఖచ్చితంగా, నిక్కచ్చిగా చెప్పారు. మంత్రివర్గ పదవులు ఆశిస్తున్నటువంటి వాళ్ళందరికీ ఓ రకంగా ఇది సీరియస్ గా వార్నింగ్ ఇవ్వడమే. సీఎం రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితంగా ఉండేటువంటి చామల కిరణ్ కుమార్ రెడ్డి తన నియోజకవర్గంలో ఇటీవల కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఉద్దేశించి చేసినటువంటి వ్యాఖ్యలని సీఎం రేవంత్ రెడ్డి కోట్ చేసినట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే చామల కిరణ్ రెడ్డి
సీఎం రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితమైనటువంటి వ్యక్తి. అలాంటి వ్యక్తిని కూడా మందలించారనేటువంటి ఇండికేషన్ ఇవ్వాలనేటువంటి ఆలోచన సీఎం రేవంత్ రెడ్డి చేసినట్టు తెలిసింది. ఇంతకుముందు జరిగినటువంటి సమావేశంలో జానారెడ్డి కుమారుడు జైవీర్ రెడ్డికి కూడా ఇలాగే సమావేశానికి సంబంధించి సమావేశంలో అనుసరించాల్సినటువంటి పద్ధతి గురించి క్లారిటీ ఇచ్చినటువంటి రేవంత్ రెడ్డి ఈరోజు చామల కిరణ్కి చాలా స్పష్టంగా మంత్రివర్గంలో ఎవరికి చోటు ఉంటుందనే విషయము అప్రస్తుతము, అది చర్చ చేయొద్దని చెప్పారు. ఇక రెండవ విషయం, ఎమ్మెల్యేలకి చాలా క్లారిటీ ఇచ్చారు. రెండవసారి అధికారంలోకి రావడమే ప్రధానమైనటువంటి ఎజెండాగా మనకు ఉండాలి. ఆ రెండవసారి అధికారంలోకి రావడానికి మీ నియోజకవర్గాల్లో రేపటి నుంచే పర్యటనలు చేయండి. పర్యటనలు చేసిన తర్వాత వచ్చేసారి ఎన్నికల్లో మీరు గెలవడానికి ఆ నియోజకవర్గంలో అక్కరకు వచ్చేటువంటి ఒక పని ఏదైనా సరే, ప్రాజెక్టు కావచ్చు, భారీ ఎత్తున ప్రజలకు ఉపయోగపడేటువంటి వర్క్ కావచ్చు, వాటిని తీసుకురండి. నేనే దగ్గరుండి వాటిని పూర్తి చేయించేటువంటి బాధ్యత కూడా నేనే తీసుకుంటా అనేటువంటి అంశాన్ని ఎమ్మెల్యేలకు చెప్పారు. ఈ ఎమ్మెల్యేలు గ్రామాల వారీగా పర్యటన ముగించిన తర్వాత ఒక్కొక్క ఎమ్మెల్యేకి ఇండివిజువల్గా అపాయింట్మెంట్ ఇస్తామనేటువంటి అంశాన్ని కూడా చెప్పారు. ప్రస్తుతం ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు బయటకు వచ్చారు. సార్ ఏం చెప్పారు సార్? సార్ సన్నబియ్యం మీద ఏం చెప్పారు సార్? లేట్ అయిపోయింది, పోతున్నాను. అందరికీ నమస్కారం. బీ కేర్ఫుల్, బీ కేర్ఫుల్. మళ్ళీ మాట్లాడుతూ వివరంగా సరే. సన్న బియ్యం కార్యక్రమం జనంలోకి తీసుకుపోవాలని చెప్పినాము. ఓకే, మంచిగా జరుగుతుందని చెప్పినాము. ఇప్పుడు నాకు లేట్ అయిపోతుంది, నేను వేరే ప్రోగ్రామ్ పోవాలి, ఏమనుకోకసారి. రైట్, ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇప్పుడే బయటికి వెళ్లారు. సన్నబియ్యానికి సంబంధించినటువంటి విషయంలో ప్రభుత్వం సర్వే చేసిందని సీఎం రేవంత్ రెడ్డి ఎమ్మెల్యేల సమావేశంలో చెప్పారు. సర్వే చేశాము, సన్నబియ్యానికి సంబంధించినటువంటి పథకానికి సంబంధించి సన్నబియ్యానికి మంచి ప్రజాస్పందన ఉంది. దాన్ని డిస్టర్బ్ చేసేటువంటి ఉద్దేశంతో బీజేపీ అలాగే బీఆర్ఎస్ పార్టీలు ప్రయత్నం చేస్తున్నటువంటి అంశాన్ని సీఎం రేవంత్ రెడ్డి చెప్పినట్టు తెలుస్తుంది. ప్రస్తుతం సిఎల్పి సమావేశం ముగిసింది, ఎమ్మెల్యేలంతా కూడా బయటికి వస్తున్నారు. వాళ్ళు ఏం చెప్పారు ఏంటి అనేటువంటి అంశాలన్నిటి మీద మాట్లాడదాం. ఎమ్మెల్యే గారు ఏం చెప్పారు ప్రభుత్వ పథకాల మీద? ప్రజలలోకి ఇంకా డెప్త్గా తీసుకుపోవాలి. ప్రతిపక్షాలు విష ప్రచారాలు చేస్తున్నాయి, దుమ్మెత్తి పోస్తున్నాయి. ఎంతసేపు అబద్ధాలు ప్రచారం చేసి వాస్తవాలను కూడా అబద్ధాలుగా ప్రచారించి కొన్ని యూట్యూబ్ ఛానల్స్ ద్వారా పెట్టుకొని ఇదే పనిగా పెట్టుకున్నారు. ఎంతసేపు రెచ్చగొట్టడం, ప్రభుత్వ పథకాలని విమర్శించడం, వాళ్ళ దినచర్య ఇది పెట్టుకున్నారని దాన్ని మనం ఎదిరించాలి, పోరాటం ఇంకా డెప్త్ పోవాలని చెప్పారు. మంత్రివర్గ విస్తరణకి నాకే మంత్రి పదవి వస్తుందని చాలా మంది అడుగుతున్నారు కదా, దాని మీద ఏం చెప్పారా సీఎం? వార్నింగ్ ఇచ్చినట్టు? అట్లేం లేదు, అందరు అడుగుతారు. అదే హైకమాండ్ మీద కూర్చొని నిర్ణయం తీసుకొని ఉంటారు, అది అంతే తప్ప రోడ్ల మీదకి ఎక్కి ఎవరు పడితే వాళ్ళు మాట్లాడకూడదు, అది తప్పు అని చెప్పింది. తప్పేమున్నది? కరెక్టే కదా. అది ఎవరు పడితే వాళ్ళు రోడ్డు మీదకి ఎక్కి నాకే పోతూ ఊకుంటాం, నాకే పార్టీ బ్లాక్ మెయిలింగ్ చేస్తారా? అది కాదు. అధిష్టానం నిర్ణయం ఉంటుంది, పార్టీ కమిట్మెంట్ ఉంటుంది, పుణ్యోళ్ళకి ఇస్తారు. అది పథకాల మీద జనంలోకి ఎమ్మెల్యేలు ఇంకా వెళ్ళట్లేదని అభిప్రాయం ఉన్నారా? రేపటి నుంచే గ్రామాల్లో తిరగాల్సిందే, మీ అందరికి అపాయింట్మెంట్ ఇస్తానంటే కదా సీఎం? తప్పకుండా ఇంకా తిరగాలి, ఇప్పుడు జరుగుతున్నది ఇంకా డెప్త్కు పోవాలి అని చెప్పడం జరిగింది. సీఎం గారు కూడా ఇంకా ఇంతకుముందు కంటే ఎక్కువ కార్యకర్తలు ఎమ్మెల్యేలతోటి టైం స్పెండ్ చేస్తారని చెప్పడం జరిగింది. రైట్, మొత్తానికి మనం చెప్తున్నట్టుగానే సమావేశంలో సిఎల్పి సమావేశంలో ప్రధానంగా ఎమ్మెల్యేలకు ఒక రకంగా క్లాస్ ఇచ్చారు. మంత్రివర్గ విస్తరణకు సంబంధించి ఇష్టం వచ్చినట్టు ఎవరు మాట్లాడొద్దు అనేటువంటి అంశాన్ని చెప్పడంతో పాటుగా ప్రభుత్వ పథకాలకు సంబంధించినటువంటి విషయంలో పూర్తి స్థాయిలో ఎమ్మెల్యేలంతా కూడా జనంలోకి వెళ్ళాలనేటువంటి అంశాన్ని కూడా చెప్పారు. రేపటి నుంచే జనంలోకి వెళ్ళాలనేటువంటి సూచన కూడా సీఎం రేవంత్ రెడ్డి చేశారు. వీటితో పాటుగా పూర్తి స్థాయిలో ప్రభుత్వ పథకాలు అమలు చేస్తున్నటువంటి నేపథ్యంలో మొదటి ప్లేస్లో సన్నబియ్యానికి సంబంధించినటువంటి పథకం ఉంది. అలాగే ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి తాజాగా ఎస్సీ వర్గీకరణకు సంబంధించినటువంటి అమలుకు ఏదైతే ప్రభుత్వం శ్రీకారం చుట్టిందో దానికి సంబంధించినటువంటి ఈ 3 అంశాల మీద కూడా ప్రభుత్వానికి ప్రజల్లో మంచి పేరుందనేటువంటి అభిప్రాయాన్ని సీఎం రేవంత్ రెడ్డి